హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేడ్స్ అండ్ వెల్కమ్ టు డైలీ అనాలిసిస్. 2 ఆగస్ట్ ట్యూస్డే రోజు మార్కెట్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, సపోర్ట్ పాయింట్స్ ఏంటి, రెసిస్టెంట్ పాయింట్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ మార్కెట్ డే 3 ఆగస్ట్ వెన్స్డే రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఎలాంటి చేంజెస్ రావచ్చు అనే ప్రిడిక్టెడ్ మార్కెట్ తో పాటు ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటారో వాటికి సంబంధించిన పొజిషన్స్ అలాగే స్ట్రాటజీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం. నిఫ్టీ ఓపెనింగ్ ఈ రోజు ఫ్లాట్ గా జరిగింది. ఇది నిన్నటి క్లోజింగ్ పాయింట్ అండ్ ఇది ఈ రోజు ఓపెనింగ్ పాయింట్. అయితే ఈ రోజు మార్కెట్ లో నిఫ్టీ సైడ్ వైజ్ డైరెక్షన్ లోనే ఉంది. 17,355 రెసిస్టెంట్ పాయింట్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెంట్ పాయింట్ దగ్గరే ఈ రోజు మార్కెట్ హాల్టింగ్ లో ఉంది. అయితే నిన్న ఈ రోజు మార్కెట్ లో పెద్దగా చేంజ్ అనేది లేదు. ఈ పాయింట్ దగ్గర ఓపెన్ అయిన మార్కెట్ ఈ రోజు క్లోజింగ్ పాయింట్ ఇక్కడ జరిగింది. సో నిన్న ఈ రోజు మార్కెట్ లో జస్ట్ ఈ 17,355 రెసిస్టెన్స్ దగ్గర హాల్టింగ్ లోనే ఉంది. అయితే ఈ రెసిస్టెంట్ పాయింట్ అనేది ఎప్పుడు బ్రేక్ అవుతుంది, ఇది బ్రేక్ అవుతుందా లేదా మార్కెట్ మళ్ళీ రివర్సల్ ఉంటుందా అనేది చూసే ముందు మూవింగ్ యావరేజెస్ ని ఒకసారి చూద్దాం. మూవింగ్ యావరేజెస్ ప్రెసెంట్ మార్కెట్ సిచ్యువేషన్ కి ఏ పొజిషన్ లో ఉన్నాయో చూద్దాం. మార్కెట్ ఈ రోజు సైడ్ వైజ్ డైరెక్షన్ ఉన్నప్పటికీ 50 EMA 100 అండ్ 200 ఈ 3 EMAs కూడా మార్కెట్ కి డౌన్వర్డ్ డైరెక్షన్ లోనే ఉన్నాయి. డెఫినెట్లీ మార్కెట్ ఒకవేళ డౌన్వర్డ్ డైరెక్షన్ రావాలి అంటే ఈ సపోర్ట్స్ అన్నిటిని క్రాస్ చేసే రావాలి. సో ప్రెసెంట్ మార్కెట్ కి చాలా సపోర్ట్స్ ఉన్నాయి. అలాగే ఈ రెసిస్టెంట్ ని బ్రేక్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తున్నట్లునే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఈ రెసిస్టెంట్ నుండి మార్కెట్ రివర్సల్ గానీ ఉంటే రెసిస్టెన్స్ ని వన్స్ టచ్ చేయగానే మళ్ళీ మార్కెట్ లో ప్రైస్ రిజెక్షన్ అనేది మనకి కనిపించాలి. బట్ నిఫ్టీ 2 డేస్ నుండి ఇదే పాయింట్ దగ్గర హాల్ట్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నిఫ్టీ ఈ రెసిస్టెంట్ ని క్రాస్ చేయడానికే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ క్రియేట్ అవుతున్న ప్యాటర్న్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ట్రయాంగులర్ ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది ఆర్ యాంగులర్ ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది. సో నిఫ్టీ ఎప్పుడైతే ఈ రెసిస్టెంట్ ని బ్రేక్ చేస్తుందో, బ్రేక్ చేసిన తర్వాత చాలా పెద్ద ర్యాలీ ఉంటుంది అని చెప్పాను. అయితే ఇది బ్రేక్ చేయడానికి కొంత టైం పట్టొచ్చు, ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెంట్. అలాగే ఇక్కడ క్రియేట్ అవుతున్న ఈ హాల్టింగ్ ని కూడా అబ్జర్వ్ చేస్తే ఇక్కడున్న ఈ యాంగులర్ ఫామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇది బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇమ్మీడియట్ గా బ్రేక్ అవ్వదు అని చెప్పట్లేదు. రేపటి మార్కెట్ లో కూడా ఈ రెసిస్టెంట్ బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి. బట్ రేపు ఒకవేళ అవ్వకపోతే మార్కెట్ ఇలానే సైడ్ వైజ్ డైరెక్షన్ గానీ ఉంటే 10th లోపు ఇది బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే నిఫ్టీలో 10 వరకు కూడా ఇదే పాయింట్ దగ్గర హాల్టింగ్ క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ హాల్టింగ్ ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఈ పాయింట్ వరకు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. అంటే నిన్నటి డైలీ అనాలిసిస్ లో కూడా చెప్పాను, ఈ పాయింట్ ని అంటే ప్రీవియస్ గా రెసిస్టెంట్ లా బిహేవ్ చేసిన ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో మార్కెట్ దీన్ని సపోర్ట్ లా తీసుకొని స్వింగ్స్ క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పాను. సో ఒకవేళ మార్కెట్ గానీ ఇక్కడ హాల్టింగ్ ని ఇంకా కంటిన్యూ చేయాల్సి వస్తే దీన్ని సపోర్ట్ లా తీసుకొని ఈ రెసిస్టెంట్ ని అలాగే ఈ సపోర్ట్ ని జాయిన్ చేస్తూ స్వింగ్స్ క్రియేట్ అవ్వడం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఇది వన్స్ బ్రేక్ అయింది అంటే మాత్రం బ్రేక్ అయిన తర్వాత చాలా పెద్ద మూమెంట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేసి చూడండి. ఒకవేళ మీరు ఇప్పుడే గానీ పొజిషన్స్ తీసుకోవాలి అనుకుంటే ఫ్యూచర్స్ లో ఆగస్ట్ ఎక్స్పైరీకి సంబంధించిన లాంగ్ పొజిషన్స్ తీసుకోండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇది బ్రేక్ అవ్వడానికే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకవేళ బ్రేక్ అవ్వకుండా నెగిటివ్ డైరెక్షన్ ఉన్నా కానీ దీనికి సంబంధించి చాలా సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ డెఫినెట్లీ మళ్ళీ రివర్సల్ డైరెక్షన్ అంటే మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ లోకి అయితే వస్తుంది. సో ఫ్యూచర్స్ లో లాంగ్ పొజిషన్స్ తీసుకోండి. ఒకవేళ మీరు ఆప్షన్స్ లో గానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే నిఫ్టీకి సంబంధించి నిఫ్టీ ఎక్స్పైరీస్ లో 11th ఆగస్ట్ కానీ లేదా 18th ఆగస్ట్ ఆర్ 25th ఆగస్ట్ ఈ ఎక్స్పైరీస్ కి సంబంధించిన సిఏ ఆప్షన్స్ ని బై చేయండి. అది కూడా ఇన్ ద మనీలో బై చేయండి. అంటే రేపటి మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాని నుండి ఒక 4 or 5 ఆప్షన్స్ వదిలేసి ఆ తర్వాత ఉన్న ఇన్ ద మనీలో సిఏ ఆప్షన్స్ ని బై చేసి ఉంచండి. సో ఇది నిఫ్టీలో రేపు ట్రేడ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇచ్చే సజెషన్. అయితే ఎవరైతే ప్రెసెంట్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో మార్కెట్ డైరెక్షన్ గురించి ఒకసారి చూస్తే మార్కెట్ అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ దగ్గర ఉంది. ఈ రెసిస్టెంట్ లైన్ బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ రెసిస్టెంట్ లైన్ వచ్చేసి 17,700 దగ్గర ఉంది. డెఫినెట్లీ ఈ 17,355 గానీ బ్రేక్ అయింది అంటే ఈ పాయింట్ వరకు వెళ్తుంది. అయితే ఈ స్ట్రాంగ్ రెసిస్టెంట్ అనేది బ్రేక్ అయింది అంటే మార్కెట్ డెఫినెట్లీ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ అయిన 18,600 వరకు అయితే ఖచ్చితంగా వెళ్తుంది. అయితే ఈ రెసిస్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఒకవేళ ఈ డైలీ అనాలిసిస్ ని మిస్ అవ్వకుండా ఎవ్రీడే గానీ చూస్తే మీకు ఆల్రెడీ ఈ రెసిస్టెన్స్ గురించి తెలిసి ఉంటుంది. ఒకవేళ ఈ రోజు నుండి మీరు ఈ డైలీ అనాలిసిస్ కానీ చూస్తే ఈ రెసిస్టెంట్ పాయింట్ ని ఒకసారి చూడండి. ఈ రెసిస్టెంట్
రెసిస్టెంట్ లైన్ అనేది మార్కెట్ ని మల్టిపుల్ టైమ్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ పుష్ చేసింది. అయితే ఇదే రెసిస్టెంట్ దగ్గరికి మార్కెట్ మళ్ళీ వచ్చింది. సో ఈ పాయింట్ దగ్గర మార్కెట్ ఒకవేళ రివర్సల్ గాని తీసుకుంది అంటే ప్రీవియస్ గా ఇది నెగెటివ్ డైరెక్షన్ వచ్చిన ప్రతిసారి లోయర్ లోని క్రియేట్ చేయడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈసారి కూడా మార్కెట్ లోయర్ లోని క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా ఇక్కడ మార్కెట్ రివర్సల్ అయితే. అదే ఒకవేళ మార్కెట్ గాని ఈ రెసిస్టెంట్ లైన్ ని క్రాస్ చేసింది అంటే హిస్టరీ హైయెస్ట్ పాయింట్ అయిన 18,600 పాయింట్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ప్రెసెంట్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఈ రెసిస్టెంట్ లైన్ ని క్రాస్ చేసిన తర్వాత అయినా మీ ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. లేదా ఈ స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ బ్రేక్ అయిన తర్వాత అయినా మీ ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ ఎవరైతే ఈ డైలీ అనాలిసిస్ చూస్తున్నారో ఫ్యూచర్స్ లో మీరు లాంగ్ పొజిషన్ తీసుకోండి అని చెప్పాను. అండ్ ఆ లాంగ్ పొజిషన్ ని మీరు ఇంకా కంటిన్యూ చేయొచ్చు. మీరు ఆగస్ట్ ఎక్స్పైరీకి సంబంధించిన లాంగ్ పొజిషన్ తీసుకోమని చెప్పా కాబట్టి ఆ ఆగస్ట్ ఎక్స్పైరీకి సంబంధించింది ఇంకా 10 to 15 డేస్ వరకు కంటిన్యూ చేయొచ్చు. దాంట్లో ఇంకా మూవ్‌మెంట్ అనేది పాజిటివ్ డైరెక్షన్‌లో ఉండడానికే ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఆ పొజిషన్ తీసుకోకుండా ఉంటే అంటే ఆ లాంగ్ పొజిషన్ గాని తీసుకొని ఉండకపోతే ఇప్పుడైనా లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. రేపు ఒకవేళ ఈ రెసిస్టెంట్ గాని బ్రేక్ అయింది అంటే బ్రేక్ అవ్వగానే తీసుకోండి. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూస్తే బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు హయ్యర్ హైస్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది. నిన్న క్రియేట్ అయిన ఈ ట్రెండ్ నుంచి మనకు ఒక ట్రెండ్ లైన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. రెసిస్టెంట్ లైన్ అలాగే సపోర్ట్ లైన్. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లైన్ ని కంటిన్యూ చేస్తూ ఈ రోజు ట్రెండ్ అనేది క్రియేట్ అయింది. అయితే ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ అనేది ఫ్లాట్ గానే జరిగింది. చాలా తక్కువ చేంజ్ తోటి జరిగింది. అయితే నిన్నటి రెసిస్టెంట్ లైన్ కి డౌన్వర్డ్ డైరెక్షన్ లో జరిగింది. అంటే నిన్న ఒక ట్రెండ్ లైన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మనకి నిఫ్టీలో ఎలా అయితే ఒక రెసిస్టెంట్ క్రియేట్ అయిందో బ్యాంక్ నిఫ్టీలో కూడా రెసిస్టెంట్ క్రియేట్ అయింది. ఆ రెసిస్టెంట్ లైన్ కి అప్‌వర్డ్ డైరెక్షన్ లో నిన్నటి మార్కెట్ క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ అనేది ఆ రెసిస్టెంట్ కి డౌన్వర్డ్ డైరెక్షన్ లో అయింది. అండ్ ఈ రెసిస్టెంట్ లైన్ అనేది ఈ రోజు స్వింగ్స్ లో దీన్ని సపోర్ట్ లా తీసుకొని మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళింది. అయితే ఆల్రెడీ చెప్పినట్లు ఈ సపోర్ట్ అలాగే రెసిస్టెంట్ వీటి మధ్య స్వింగ్స్ క్రియేట్ అవుతుంది. మార్కెట్ ఒకవేళ ఇక్కడున్న ఈ రెసిస్టెంట్ ని గాని క్రాస్ చేసింది అంటే చాలా పెద్ద మూవ్‌మెంట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడున్న ఈ రెసిస్టెంట్ లైన్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెంట్. దీన్ని నేను డే క్యాండిల్ స్టిక్ లో మళ్ళీ చూపిస్తాను. అయితే దీన్ని ఒకవేళ క్రాస్ చేసింది అంటే చాలా పెద్ద మూవ్‌మెంట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది అని చెప్పాను. అయితే ఆల్రెడీ దీన్ని క్రాస్ చేసింది. బట్ ఇందులో ఇంకా మూవ్‌మెంట్ రాలేదు. ఇందులో కొంత టైం వరకు ఒకవేళ హాల్టింగ్ గాని క్రియేట్ అయింది అంటే దీన్ని సపోర్ట్ లా తీసుకొని కొంత టైం గాని హాల్ట్ అయింది అంటే ఆ తర్వాత అయినా మళ్ళీ మూవ్‌మెంట్ అనేది ఉంటుంది. మీరు ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో గాని ట్రేడ్ చేయాలి అనుకుంటే ఫ్యూచర్స్ లో ఆగస్ట్ ఎక్స్పైరీకి సంబంధించిన లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. డెఫినెట్లీ ఇందులో మంచి ప్రాఫిట్స్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ నిన్న బ్రేక్ అయింది. బట్ ఈ రోజు ఓపెనింగ్ అనేది దీనికి డౌన్వర్డ్ డైరెక్షన్ ఓపెన్ అయినప్పటికీ మళ్ళీ క్లోజింగ్ అనేది దీనికి అప్వర్డ్ డైరెక్షన్ లోనే ఓపెన్ అయింది. అంటే ప్రెజెంట్ అయితే ఈ రెసిస్టెంట్ దగ్గర మార్కెట్ హాల్ట్ అవుతుంది. డెఫినెట్లీ ఇది బ్రేక్ అయ్యి కంప్లీట్ గా పాజిటివ్ డైరెక్షన్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత చాలా పెద్ద మూవ్‌మెంట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. అయితే దీనికి డే క్యాండిల్ స్టిక్ లో చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రెసిస్టెంట్ ఎక్కడి నుండి వచ్చింది, దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది. సో ఈ రెడ్ కలర్ లో కనిపిస్తున్న ఇది ఆ రెసిస్టెంట్. సో ఈ రెసిస్టెంట్ అనేది ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ నవంబర్ నుండి క్రియేట్ అవుతుంది. ఇక్కడ నుండి మార్కెట్ ఎవ్రీ టైమ్ ఈ రెసిస్టెంట్ ని టచ్ అయిన ప్రతిసారి లోయర్ లోని క్రియేట్ చేయడం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అయితే నిన్నటి మార్కెట్ మళ్ళీ ఈ రెసిస్టెంట్ ని టచ్ చేసింది. బట్ ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ ఈ రెసిస్టెంట్ కి లోయర్ డైరెక్షన్ లో అయింది. అలాగే క్లోజింగ్ అనేది ఈ రెసిస్టెంట్ కి అప్వర్డ్ డైరెక్షన్ లో అయింది. సో రేపటి మార్కెట్ లో ఒకవేళ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయింది అంటే డెఫినెట్లీ మార్కెట్ లో చాలా పెద్ద మూవ్‌మెంట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. ఎందుకంటే ఈ రెసిస్టెంట్ అయితే బ్రేక్ అయింది. ప్రీవియస్ గా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ రెసిస్టెంట్ ని టచ్ చేయగానే మార్కెట్ లో నెగెటివ్ క్యాండిల్స్ ని అబ్జర్వ్ చేయొచ్చు. బట్ ఈ రోజు మార్కెట్ లో పాజిటివ్ క్యాండిల్ అనేది క్రియేట్ అయింది. అంటే నిన్నటి మార్కెట్ లో ఈ రెసిస్టెంట్ ని టచ్ అయినప్పటికీ ఈ రోజు మార్కెట్ లో మళ్ళీ కంటిన్యూస్ గా గ్రీన్ క్యాండిల్ క్రియేట్ అయింది. సో డెఫినెట్లీ మార్కెట్ ఈ రెసిస్టెంట్ ని అయితే క్రాస్ చేస్తుంది. అలాగే మార్కెట్ లో చాలా పెద్ద మూవ్‌మెంట్ నెక్స్ట్ ఉండబోతుంది. అయితే నిఫ్టీలో మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ రెసిస్టెంట్ ని బ్రేక్ చేయగానే మార్కెట్ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ ని టచ్ చేస్తుంది అని బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ పొజిషన్. ఒకవేళ మార్కెట్ గాని ఈ రెసిస్టెంట్ ని క్లియర్ గా క్రాస్ చేసింది అంటే బ్రేక్అవుట్ అనేది క్లియర్ గా జరిగింది అంటే డెఫినెట్లీ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ అయిన 41,860 వరకు మార్కెట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ బ్రేక్అవుట్ అనేది నెక్స్ట్ 1 or 2 వీక్స్ లో కన్ఫర్మ్ అవుతుంది. ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత
మార్కెట్‌లో మూవ్‌మెంట్ అనేది కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ఉండబోతుంది. సో, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో బ్యాంకింగ్ సెక్టార్‌కి సంబంధించిన టాప్ స్టాక్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు గాని ఇన్వెస్ట్ చేశారంటే మీరు మంచి ప్రాఫిట్స్ నెక్స్ట్ 1 ఆర్ 2 మంత్స్‌లో తీసుకోవచ్చు. అంటే షార్ట్ టర్మ్‌కి సంబంధించి బ్యాంకింగ్ సెక్టార్‌లో మంచి ప్రాఫిట్స్ ఉండబోతున్నాయి. బ్యాంకింగ్ సెక్టార్‌తో పాటు మిగతా సెక్టార్‌కి సంబంధించిన డీటెయిల్స్‌ని రేపు మార్నింగ్ 8:00కి ఈ ఛానెల్‌లో ఒక వీడియోని పోస్ట్ చేస్తాను. ఆ వీడియోలో మార్కెట్‌లో టాప్ సెక్టార్స్‌లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, ప్రీవియస్‌గా క్రియేట్ అయిన మార్కెట్ లాస్‌ని ఎంతవరకు రికవర్ చేశాయి అనేది ఆ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మిస్ అవ్వకుండా రేపు మార్నింగ్ 8:00కి వచ్చే ఆ వీడియోని చూడండి. దాంట్లో మీరు ఏ సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి ప్రాఫిట్స్ ఉంటాయి, ప్రీవియస్‌గా వచ్చిన లాస్‌లో ఎంతవరకు ఏ సెక్టార్స్ రికవర్ అయ్యాయి, ఇంకా రికవర్ అవ్వాల్సిన స్టాక్స్ ఏంటి అనేది నేను ఆ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే మీరు ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో కానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే మార్కెట్ ఆల్రెడీ ఈ ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేసింది. ఈ ట్రెండ్ లైన్ కన్ఫర్మ్డ్‌గా బ్రేకింగ్ అనేది ఈ వీక్ లాస్ట్ వరకు తెలిసిపోతుంది. సో, వన్స్ ఇది బ్రేక్ అయింది అని తెలిస్తే ఈ పాయింట్ దగ్గర మీరు ఫ్యూచర్స్‌లో లాంగ్ పొజిషన్స్ తీసుకోండి అని చెప్పాను. అలాగే మీరు ఒకవేళ ఆప్షన్స్‌లో గాని ట్రేడ్ చేయాలి అనుకుంటే ఆగస్ట్ 11 లేదా ఆగస్ట్ 18కి సంబంధించిన ఆప్షన్స్‌లో ఇన్ ద మనీలో ఉన్న 4 ఆర్ 5 ఆప్షన్స్ వదిలేసి ఆ తర్వాత ఉన్న ఇన్ ద మనీ సీఏ ఆప్షన్స్‌ని బై చేసి ఉంచండి. డెఫినెట్‌లీ మీకు మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. ఈ ర్యాలీ అనేది ఇలానే కంటిన్యూ అవుతుంది. అయితే ఈ ర్యాలీలో మధ్యలో కొన్ని కరెక్షన్స్ అయితే ఉంటాయి. ఆ కరెక్షన్స్ తర్వాత మళ్ళీ మార్కెట్‌లో పాజిటివిటీ అనేది కంటిన్యూ అవుతుంది. సో, ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ అండ్ ఇది ఈరోజు ఓవరాల్ మార్కెట్ అనాలిసిస్. ఈ వీడియో గాని మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఈ ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అయితే ఈ ఛానెల్‌ని మీరు సపోర్ట్ గాని చేయాలి అనుకుంటే కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్‌లో జెరోదా అండ్ అప్‌స్టాక్స్‌కి సంబంధించిన అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మీరు అకౌంట్స్ గాని ఓపెన్ చేశారంటే అకౌంట్స్ వితిన్ 24 అవర్స్‌లో ఓపెన్ అవుతాయి. అలాగే ఈ ఛానెల్‌కి హెల్ప్ చేసినట్లు అవుతుంది. సో, మీరు జెరోదాలో కానీ అప్‌స్టాక్స్‌లో గాని కొత్త అకౌంట్స్ తీసుకోవాలి అనుకుంటే కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్‌లో అకౌంట్ ఓపెనింగ్‌కి సంబంధించిన లింక్స్ ఉన్నాయి. వాటి మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.